Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియోలో మనం చూడబోయేది వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 622 డిజైన్ సర్క్యులర్ క్యూ అనమాట. సర్క్యులర్ క్యూ అంటే ఏంటి బ్రో? అదేంటి క్యూ అనేది సింగిల్గా ఉంటుంది కదా, సర్క్యులర్ ఏంటంటే లైక్ లాస్ట్ ఉంటుంది కదా, మనం లాస్ట్ నుంచి యాడ్ చేస్తాం కదా ఎన్క్యూ. సో అది వచ్చేసి ఈ స్టార్టింగ్ దానికి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా? సర్క్యులర్ క్యూ అంటే అదే ఇలా స్ట్రైట్గా ఉండే క్యూని కొంచెం బెండ్ చేయండి, సర్కిల్ కింద బెండ్ చేయండి, లాస్ట్ అని ఫస్ట్ దాన్ని కలిపండి, ఇది సర్క్యులర్ క్యూ అవుతుంది. సో కాన్సెప్ట్ అయితే ఇదనమాట, సర్క్యులర్ అవడం. ఇప్పుడు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది ఈ క్వశ్చన్. ఓకే, సో దీనివల్ల లైక్ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, మామూలుగా ఒక క్యూ ఉంది, ఒక 5 ఎలిమెంట్స్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేస్తాం. మామూలుగా అయితే క్యూ ఆ స్టార్టింగ్ ఎలిమెంట్ అనేది అలా ఖాళీగా ఉండిపోద్ది రిమూవ్ చేసినప్పుడు. ఓకేనా? అలా పక్కన యాడ్ అవుతాయి స్టార్టింగ్ రిమూవ్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ ఎక్కువ స్పేస్ అనేది అలొకేట్ అవ్వకుండా డైరెక్ట్ ఆల్రెడీ ఉన్నదాన్ని ఒకవేళ ఖాళీగా ఉంటే ముందు పెట్టేసుకుంటాం, లేదంటే ఫుల్ అని చెప్తాం అనమాట. ఓకే, సో అది ఈ క్వశ్చన్లో కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. మనం బేసిక్గా ఏం చేయాలంటే చెక్ చేసుకుని ఇంకో ఎలిమెంట్స్ అన్నీ ఎలా వస్తాయి, సో ఇవన్నీ యాడ్ అయిన తర్వాత చెక్ చేసుకుని ఇలా మనకి అవుట్పుట్ అయితే ఇవ్వాలి. సో ఇప్పుడు ఈ యూనిట్లు ఏంటంటే స్టార్టింగ్ మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సింది 5 ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి క్యూ, ఇంకోటి వచ్చేసి సైజ్ సేవ్ చేసుకోవాలి, ఇంకొకటి ఫ్రంట్, రేర్ అండ్ అలాగే కౌంట్ కూడా మనం మేనేజ్ చేయాలన్నమాట. ఇవన్నీ ఎందుకు బ్రో, ఆల్రెడీ క్యూ మనం చేసాం కదా అంటే, ఇది సర్క్యులర్ క్యూ. సో ఫ్రంట్ అన్నప్పుడు ఏ ఎలిమెంట్ తీసుకొస్తావు, అండ్ ఇంకో స్టార్టింగ్ కలిపి అనుకో, రెండు కలిసిపోయి ఉన్నాయి, ఒక సర్కిల్ ఉంది, స్టార్టింగ్ అంటే ఏది తీసుకొస్తావు. సో అందుకని చెప్పేసి మనం ఈ ఫ్రంట్, రేర్ అనేది ఇండెక్స్లు మెయింటైన్ చేస్తాం. ఓకే, అండ్ సైజ్ కూడా మనం మెయింటైన్ చేయాలి. కే అన్నది మనకి సైజ్ అనమాట, ఇక్కడ యూనిట్కి ఇస్తున్నారు కదా. సో కే అన్నది మనకు సైజ్ అంటే ఇన్ ద సెన్స్ టోటల్ క్యూ ఎంతవరకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 25 లిమిట్ ఇచ్చాడు అనుకో, 25 లిమిట్ అక్కడతో ఆపేయాలి, ఇంకా ఎలిమెంట్స్ యాడ్ చేయలేదు. ఒకవేళ స్టార్టింగ్ 2 ఎలిమెంట్స్ తీస్తావు అనుకో, సైజ్ ఇంకా 25లో ఉంటుంది, అంటే అలొకేటెడ్ స్పేస్ అంతే ఉంటుంది, స్టార్టింగ్ 2 ఎలిమెంట్స్ ఉండవు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నా కొత్త ఎలిమెంట్ వచ్చింది అనుకో, ఈ ఖాళీ స్పేస్లు ఉన్నాయి కదా, సో ఇక్కడ యాడ్ చేసుకుంటాం అనమాట. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే 5 నెంబర్స్ ఉన్నాయి, సో 5 నెంబర్ 1 to 5 ఉన్నాయి, 5 మళ్ళీ 1 కంటిన్యూ సర్క్యులర్ క్యూ వచ్చిన తర్వాత మనకి స్టార్టింగ్ ఎలిమెంట్ ఏంటి 1. మనం ఇక్కడ లైక్ ఫ్రంట్, రేర్ మనం మేనేజ్ చేస్తున్నాం కాబట్టి మామూలుగా ఫ్రంట్ 0 ఉంటుంది, స్టార్టింగ్ ఎలిమెంట్ కాబట్టి 0 ఇండెక్సింగ్ బేస్ ద్వారా చేస్తాం కాబట్టి స్టార్టింగ్ 0. సో పాప్ చేసిన తర్వాత అంటే లైక్ డీక్యూ చేసిన తర్వాత 1 ఎగిరిపోద్ది కదా. మామూలుగా ఏంటి ఇవన్నీ స్వాప్ అవుతాయి, ఇక్కడ అలా కాదు, ఎంటీగా దాన్ని వదిలేస్తాం, స్పేస్ వదిలేస్తాం. సో ఇప్పుడు మనం ఏం కన్సిడర్ చేయాలి, దాన్ని నెక్స్ట్ ఎలిమెంట్స్ కన్సిడర్ చేయాలి. ఫ్రంట్ మనం నెక్స్ట్ అప్డేట్ చేసుకుంటాం, ఫ్రంట్ 1 అవుతుంది. సో నెక్స్ట్ టైం మనం లైక్ డీక్యూ అన్నప్పుడు, లేదంటే చూసినప్పుడు, అంటే వ్యూ చేసినప్పుడు, మనకి ఇక్కడ ఇది ఉంది కదా ఫంక్షన్ ఫ్రంట్, సో అది చేసినప్పుడు ఏమవుతుంది, 0th ఎలిమెంట్ కాకుండా ఫస్ట్ ఎలిమెంట్ చూపిస్తాం. ఓకేనా? అండ్ ఈ టోటల్ ఈ క్యూ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 లెంత్ ఉన్న క్యూ తీసుకున్నాం కదా, సో అందులో 1 2 3 4 5 ఉన్నాయి, 1 ఎరో డేస్ అనుకో, దాని కౌంట్ ఎంత అవుతుంది 4. అంటే ఆల్రెడీ ఒకటి ఎగిరిపోయింది, ఒక స్పేస్ అయితే ఉంది. టోటల్ లెంత్ వచ్చేసి 5, వాడు ఇచ్చింది కే ఇస్తున్నారు కదా, సో టోటల్ క్యూ లెంత్ వచ్చేసి 5, ఒక ఎలిమెంట్ పాప్ చేసేసాం. సో ఒక దానికి స్పేస్ ఉంది, నెక్స్ట్ టైం ఏదైనా ఎలిమెంట్ వచ్చినప్పుడు ఆ స్పేస్ ఉన్న ప్లేస్లో పెట్టుకుంటాం అనమాట. ఓకేనా? సో ఐ హోప్ ఇది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఎప్పుడు దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే, చెప్పాను కదా, మనం 5 థింగ్స్ని మనం ఇక్కడ మెయింటైన్ చేయాలి. ఒకటి సెల్ఫ్ డాట్ క్యూ, ఆబ్వియస్లీ మనం క్యూకి ఒక వేరియబుల్ అయితే అసైన్ చేసుకోవాలి. అండ్ దీనికి స్పేస్ ఎలా అలొకేట్ చేస్తానంటే, ఇది ఆల్రెడీ మనం లైక్ పైథాన్ సిరీస్లో చెప్పాం, బట్ ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో 0 into k చేస్తే, కే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇచ్చామనుకో, ఒక అరే క్రియేట్ అయ్యి 5 times, అంటే 0, 0, 0 అలా 5 times ఉంటుంది అనమాట. 5 times 0 సెట్ అయిపోతుంది. సో క్యూ లెంత్ ఫిక్స్ చేస్తాం, అండ్ సెల్ఫ్ డాట్ ఈ సైజ్ కూడా మనం సేవ్ చేసుకుందాం. ఓకే, సైజు తర్వాత సెల్ఫ్ డాట్ ఫ్రంట్ ఈక్వల్ టు 0, ఆబ్వియస్లీ ఫ్రంట్ ఎలిమెంట్ 0 ఉంటుంది. నెక్స్ట్ టైం పాప్ చేసినప్పుడు ఈ ఫ్రంట్ను మూవ్ చేసుకోవాలి మనం. ఓకే, తర్వాత సెల్ఫ్ డాట్ రేర్ ఈక్వల్ టు -1, రేర్ అంటే లాస్ట్ ఎలిమెంట్ చివరిదే, రేర్ అన్న బ్యాక్ అన్న ఒకటే. అండ్ ఇంకోటి ఏం చెప్పాను, సెల్ఫ్ డాట్ కౌంట్. ఈ కౌంట్ దేనికి, అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి. ఓకేనా? ఓకే, ఈ 5 మనం రాసుకోవాల్సిన వేరియబుల్స్ అనమాట, ఖచ్చితంగా ఈ 5 అయితే ఉండాలి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేద్దాం. సో నేను ఇక్కడ లాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తా. సో ఈ లాస్ట్ 2 చాలా ఈజీ కాబట్టి లాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను చెప్పాను. సో ఈ కౌంట్ యూస్ చేసుకొని మనం ఎంత చేస్తాం, సింపుల్గా ఈజ్ ఎంటీ ఉందనుకో, అంటే ఈజ్ ఎంటీ ఎలా చెప్తాం మనం, ఇక్కడ
ఈ కౌంట్ ఉందా, మనం కౌంట్ మెయింటైన్ చేస్తున్నాం, కౌంట్ 0 అయితేనే ఎంటీ అని అర్థం. సెల్ఫ్ డాట్ కౌంట్ ఈక్వల్ టు 0, రిటర్న్ సెల్ఫ్ డాట్ కౌంట్ ఈక్వల్ టు 0 అన్న. సో 0 అయితే ట్రూ రిటర్న్ అవుతుంది, లేదంటే ఫాల్స్ రిటర్న్ అవుతుంది. ఈజ్ఫుల్ అని చెప్తావు, రిటర్న్ సెల్ఫ్ డాట్ కౌంట్ ఈక్వల్ టు 0నా? కాదు, మనం ఆల్రెడీ సైజ్ మెయింటైన్ చేస్తున్నాం కదా, సైజ్. సో కౌంట్ సైజ్ ఈక్వల్ అయిందంటే క్యూ ఫుల్గా ఉందని అర్థం, ఓకేనా? సో ఇది చాలా ఈజీ కాబట్టి ఈ రెండు చెప్పేశాను. ఇప్పుడు అసలైన లాజిక్ ఇక్కడ రాయాలన్నమాట. ఎన్క్యూ డిక్యూ అలాగే ఫ్రంట్ రేర్, వీటికి మనం లాజిక్ అయితే రాద్దాం. ఇప్పుడు ఎన్క్యూలో మనం ఏం చేయాలి, ఇక్కడ రిటర్న్ టైప్ బూల్ అండి, ఒక వాల్యూ అయితే రిటర్న్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఒకవేళ క్యూ ఫుల్గా ఉందనుకో మనం యాడ్ చేయలేం కదా, సో దానికి కండిషన్ రాద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఫుల్కి కోడ్ అయితే రాస్తాం. సో దీనికి మనం పైన యూస్ చేసుకోవచ్చు అనమాట. అందుకే నేను కొంచెం ఫస్ట్ చెప్పాను అనమాట. సో ఇఫ్ సెల్ఫ్ డాట్ ఈజ్ ఏముంది ఇక్కడ నేమ్ ఈజ్ ఫుల్ ఆఫ్, ఇది ట్రూ అయితే రిటర్న్ ఫాల్స్. లేదంటే మనం ఏం చేయాలి, ఇక్కడ ఒక చిన్న కోడ్ రాస్తాను, సో అర్థం చేసుకోవడం ట్రై చేయండి. సెల్ఫ్ డాట్ రేర్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ రేర్ ప్లస్ 1, ఇదంతా ఒక బ్రాకెట్లో పెట్టండి, మోడ్ సెల్ఫ్ డాట్ సైజ్. ఇదేంటి బ్రో ఇలా ఎందుకు రాసావు చెప్తా. సెల్ఫ్ డాట్ రేర్ ఈక్వల్ టు ఏం చేశాను, రేర్ ప్లస్ 1 మోడ్ సెల్ఫ్ డాట్ సైజ్ అన్నా. సో బేసిక్గా మనం ఈ ఎలిమెంట్ని ఎన్క్యూ అంటే యాడ్ చేస్తాం కదా, ఈ ఎలిమెంట్ని ఎక్కడ పెట్టాలి అన్నది డిసైడ్ అవుతుంది అనమాట. ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేర్ ఎంత ఉంది, -1 ఉంది కదా, ఏం చేశాను, -1 + 1 చేసా, ఎంత అవుద్ది 0 మోడ్ సెల్ఫ్ డాట్ సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకో సైజ్ అన్నది. సో 0 మోడ్ 5 చేస్తే ఏమొస్తుంది, కోషెంట్లో 0 వస్తుంది. సో దీన్ని అప్డేట్ చేసుకున్నాం. ఇప్పుడు -1 కాస్త సెల్ఫ్ డాట్ రేర్ కాస్త 0 అయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే సెల్ఫ్ డాట్ క్యూ ఆఫ్ సెల్ఫ్ డాట్ రేర్ ఈక్వల్ టు వాల్యూ పెట్టేసి కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 అండ్ రిటర్న్ ట్రూ. ఎన్క్యూ అయినప్పుడు ట్రూ చేయాలి, ఒకవేళ ఫుల్గా ఉంటే డైరెక్ట్ ఫాల్స్ రిటర్న్ చేస్తాం. సో ఇది ఎందుకు చేస్తున్నావు బ్రో అంటే, ఇప్పుడు సైజ్ ఎంత చెప్పాము 5 అన్నాం. ఇక్కడ ఏమవుతుంది, రేర్ని అప్డేట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఎంత -1 + 1 ఎంత 0 అయింది. 0 మోడ్ 5 చేస్తే 0 వస్తుంది. నెక్స్ట్ టైం ఏమవుతుంది, రేర్ ఇక్కడ అప్డేట్ చేస్తాం కదా, -1 అయితే 0 అయిపోయింది. 0 + 1 మోడ్ సెల్ఫ్ డాట్ సైజ్ ఎంత ఏమవుతుంది 1. ఇక్కడ ఈ 0 + 1 అంటే 1 అవుతుంది. 1 మోడ్ ఎన్ని నెంబర్ ఏమవుతుంది, ఎంత అవుతుంది, సేమ్ అదే నెంబర్ వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకుని ఏంటంటే ఈ ఇండెక్స్ వాడుకుని, ఈ రేర్ యొక్క ఇండెక్స్ని వాడుకొని మనం ఎలిమెంట్స్ని ప్లేస్ చేస్తున్నాం. ఓకే, ప్లేస్ చేసేసి వెంటనే ఏం చేస్తున్నాం, కౌంట్ అప్డేట్ చేసుకుంటున్నాం. అర్థమైందా? సో ఈ కౌంట్ ఎందుకు అప్డేట్ చేస్తున్నాం, ఒక 5 ఎలిమెంట్స్ యాడ్ చేస్తాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మన సైజ్ కూడా 5. ఇక్కడ ఏమవుతుంది, వెంటనే ఈజ్ ఫుల్ ట్రిగర్ అవుతుంది. సో ఫుల్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ ఇది ట్రిగర్ అయ్యి ఇది ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా బాగానే చేస్తావు, డీక్యూ ఎలా చేస్తావో చూద్దాం. ఈ లాజిక్ ఐ థింక్ అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ ఈ లైన్ ఒక్కటి ఏంటంటే 5 ఎలిమెంట్స్ తీసుకోండి, యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ రేర్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుందో ఒకసారి మీరు చూడండి, ఓకేనా? సో మోడ్ చేసిన తర్వాత మనం లైక్ రెఫర్ చేయాల్సింది ఏంటి, కోషెంట్, రిమైండర్ కాదు, ఓకేనా? డివైడ్ చేస్తే రిమైండర్ చూసుకోవాలి, మోడ్ చేస్తే కోషెంట్ చూసుకోవాలి. జస్ట్ ఒక శాంపుల్ కోడ్ తీసుకొని ఈ ముక్క ట్రై చేయండి. ఇది చాలా ఈజీ కోడ్, అందుకే నేను ఎక్కువ ల్యాగ్ చేయదలుచుకోలేదు. ఓకే, ఇప్పుడు మనం డీక్యూ చేద్దాం. డీక్యూ కూడా ఏంటంటే దీనికి ఆపోజిట్ అనమాట. ఇఫ్ సెల్ఫ్ డాట్ ఈజ్ ఫుల్ ఆఫ్, ఒకవేళ ఫుల్ అయితే రిటర్న్ ఫాల్స్. లేదంటే ఇందాక మనం ఏం వాడడం, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సెల్ఫ్ డాట్ అంటున్నాం కదా, డాట్. ఇందాక మనం పైన ఏం వాడడం, రేర్ వాడడం. ఇప్పుడు మనం డైరెక్ట్ ఫ్రంట్ వాడతాం. ఫ్రంట్ ఈక్వల్ టు దీనికి కూడా సేమ్ లాజిక్, అయితే వర్క్ అవుద్ది అనమాట. సెల్ఫ్ డాట్ ఫ్రంట్ +1 మోడ్ సెల్ఫ్ డాట్ సైజ్. అండ్ ఇక్కడ మనం రిమూవ్ చేయం, జస్ట్ ముందుకు మూవ్ అయిపోతాం. సో సింపుల్గా అంటే లైక్ ఫ్రంట్ని మూవ్ చేస్తాను కొంచెం ముందుకి. ఇప్పుడు ఏం చేస్తాం, సెల్ఫ్ డాట్ కౌంట్ -1 డీక్యూ చేసినట్టు ఒక ఎలిమెంట్ పోయినట్టు. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పేసా, ఎలిమెంట్ని రిమూవ్ చేయకుండా ఫ్రంట్ని మనం పక్కకు మూవ్ చేసుకుంటాం అన్న. అంటే దీన్ని కన్సిడర్ చేయం, ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అప్డేట్ చేసుకుంటాం డైరెక్ట్. ఇది అందుకే రాసాం. సో ఇక్కడ ఏమవుద్దంటే రిపీట్ అవుతాయి, ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ రిపీట్ అవుతాయి. సో ఒకసారి డీక్యూ చేసినప్పుడు ఇప్పుడు మామూలుగా ఫ్రంట్లో ఏముంది 0 ఉంది,
ఇక్కడ 1 అయింది అనుకో, నెక్స్ట్ రన్ చేసిన తర్వాత డీక్యూ చేసినప్పుడు ఫ్రంట్ 1 అయిపోతుంది. సో 0th ప్లేస్లో ఏ ఉన్నా సరే కన్సిడర్ చేయం. ఇక్కడ లాజిక్ అది అనుకుంటున్నా. నెక్స్ట్ టైం ఏదన్నా వచ్చినప్పుడు 0 వచ్చింది అనుకో, అంటే లైక్ ఈ క్యాలిక్యులేషన్ 0 వచ్చింది అనుకో, దాని ప్లేస్లో ఎలిమెంట్ పెట్టేస్తాం వెళ్ళి. ఓకేనా? సో ఇదనమాట. సో ఇక్కడ ఏమైంది, కౌంట్ -1 చేసాం. అండ్ తర్వాత ఆబ్వియస్లీ ఇక్కడ ఇది రన్ అవ్వలేదంటే ఇది రన్ అయినట్టు, ఇది రన్ అయిందంటే ఖచ్చితంగా ట్రూ. ఇలా ఎందుకు రాస్తున్నావు ట్రూ ఫాల్స్ అంటే ఇక్కడ చూడండి, రిటర్న్ ట్రూ ఇచ్చాడు కదా. సో ఎన్క్యూ చేసినప్పుడు ట్రూ రిటర్న్ అవుతుంది, 3 సార్లు ట్రూ రిటర్న్ అవుతుంది. తర్వాత ఎన్క్యూ 4 చేసినప్పుడు ఫాల్స్ వచ్చింది. ఎందుకు ఫాల్స్ వచ్చింది? బికాస్ ఇక్కడ క్యూ సైజ్ వచ్చేసి 3. ఇగో అంటే ఇక్కడ స్టార్టింగ్లో ఉంది కదా క్యూ సైజ్ 3, 4 ఎలిమెంట్ ఎలా పెడతాడు ఫుల్ కాబట్టి ఫాల్స్ వస్తాం, డైరెక్ట్ ఇక్కడ నుంచి ఫాల్స్ వచ్చేస్తుంది. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ చెకింగ్ చేసిన తర్వాతే కదా ఎన్క్యూలో ఈ మిగతా ఆపరేషన్స్ చేస్తున్నాం. సో అందుకే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఫాల్స్ వచ్చింది. ఈ జస్ట్ లెంత్ 3 ఇచ్చాడు. ఓకే, సో ఇది డీక్యూ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ ఎలిమెంట్ ఎలా చేస్తావు? సింపుల్, ఇది ఇలా రిమూవ్ చేసేసి ఒకవేళ సెల్ఫ్ డాట్, ఇప్పుడు దాకా మనం ఏదో వాడడం ఈజ్ఫుల్ ఒకటి వాడడం, ఇంకేమో ఇక ఎందుకు వాడతామంటే ఎంటీగా ఉందో చెక్ చేసుకోవాలి. సెల్ఫ్ డాట్ ఈజ్ ఎంటీ, ఒకవేళ ఎంటీగా ఉంటే రిటర్న్ -1, లేదంటే రిటర్న్ సెల్ఫ్ డాట్ క్యూ ఆఫ్ సెల్ఫ్ డాట్ ఫ్రంట్. ఓకే, ఎందుకంటే మనం ఫ్రంట్ని ట్రాక్ చేసుకుంటున్నాం కదా, స్టార్టింగ్ ఎలిమెంటే కావాలి. ఓకే, సో క్యూలో స్టార్టింగ్ ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది? ఫ్రంట్ దగ్గర ఉంటుంది. సింపుల్గా దాన్ని మనం క్యూలో ఉన్న ఫ్రంట్ ఎలిమెంట్కి వెళ్ళి రిటర్న్ చేస్తాం. ఇప్పుడు మనం రేర్ ఇంచుమించు ఎలాగ ఉంటుంది, చాలా ఈజీ అనమాట. ఈజీ కూడా కాదు, సేమ్ ఇదే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది అనమాట. సో ఇలా పెట్టేసాం. ఇదంతా ఒకటే, ఇది మారుతుంది. ఇక్కడ ఫ్రంట్ బదులు రేర్ అంటాం, అంతే. ఇదే అనమాట ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మనం జస్ట్ ఎలిమెంట్ యాడ్ చేసుకుంటున్నాం, తర్వాత దాన్ని ఆ పాయింటర్ ఏదైతే ఉందో మనం ఇక్కడ తీసుకున్నాం కదా ఫ్రంట్ రేర్ అని చెప్పి, వాటిని మనం అప్డేట్ చేసుకుని మూవ్ అవుతున్నాం అంతే. ఓకే, ఇది ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అంతగా కన్ఫ్యూజ్ ఉంటే ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే పెన్ అండ్ పేపర్ తీసుకొని ఈ ఇచ్చిన ఎగ్జాంపుల్స్కి ఏంటంటే ఒకసారి ట్రై చేయండి, ఎలా వర్క్ అవుతుందని మీకు ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తున్నా దీన్ని. ఇంకా చూడండి, మనకి ఇది రన్ అయితే అయింది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే సబ్మిట్ కూడా చేసేద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఇదైతే యాక్సెప్ట్ అయిపోయింది అనమాట. సో ఐ హోప్ మీకు ఇది ఎక్స్ప్రెషన్ నచ్చింది అనుకుంటున్నాను. సో ఐ హోప్ మీకు ఈ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడ ఉంటే ఒకసారి వీడియో రిఫర్ చేయండి, మళ్ళీ అండ్ అర్థం కాకపోతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి, అయితే కలిసి రెస్పాండ్ అవుతాను. అండ్ వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మన ఛానల్కి. మరి రేపటి నుంచి ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.